వాస్తవానికి వాళ్ళ విద్యుత్తులో ఏ చిన్న సంస్కరణ చేయాలన్నా ఏం చేయాలన్నా ఈఆర్సీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. దాని అనుమతి లేకుండా ఎవరూ కూడా మాట్లాడడానికి కూడా వీల్లేదు. కానీ ఈఆర్సీ అనుమతి లేకుండానే, ఈఆర్సీలో చర్చ కూడా లేకుండానే ముఖ్యమంత్రి ఎప్పుడో 10-15 రోజుల క్రితమే ప్రకటించేండు జూన్ 2వ తారీఖున ప్రారంభం చేస్తున్నాం ఈ డిస్కామ్ అని చెప్పి. ఇవాళ ఈ విషయాన్ని కూడా మేము ఈఆర్సీ ముందుకు తీసుకొచ్చినాం. అంటే మరి ఈఆర్సీతో పని లేకుండానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించింది. ప్రజల్లో ఆ భావన పోతుంది. మరి ఇది ఆలోచించుకోవాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఇక దీన్ని లోబడి పోతే అనేకమైన లొసుకులు ఉన్నాయి. ప్రభుత్వం చెప్తున్న కారణం తాడి చెట్టు ఎందుకు ఎక్కినవు అని అంటే సలకొరకు ఎక్కినా అని కూడా వెనకడ చెప్పిండట అన్న పద్ధతుల్లో ఉంది తప్ప అసలు ప్రభుత్వం చెప్పే కారణం ఏది కూడా సరైనది కాదు. డిస్కమ్లకి ఏదైనా సమస్య వస్తే ఇంకొకటి వస్తే దానికి ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి. ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, చెయ్యాలి, అంతే తప్ప ఇంకొక మాట కూడా స్పష్టంగా ప్రభుత్వం అధికారితో చెప్పించింది. ఏమని? రైతుల పేరు మీద దొంగతనాలు జరుగుతున్నాయి. రైతుల్ని దొంగల్ని చేసే ప్రయత్నం మళ్ళీ ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది, సమైక్యాంధ్ర ప్రభుత్వం చేసింది రైతుల్ని దొంగల్ని. మళ్ళీ ఇవాళ ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రైతుల్ని దొంగలు చేసే ప్రయత్నం చేస్తుంది. దొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి మేము సపరేట్ డిస్కమ్ చేస్తామని మాట్లాడుతున్నారు. ఇది దుర్మార్గం.